హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ సందర్భంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కొత్త పెన్షన్ల కొరకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 28 రకాల పెన్షన్లు అయితే ఉన్నాయండి. ఇందులో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, 50 ఏళ్ల పెన్షన్లు, అలాగే డప్పుకారులు, చర్మకారులు ఇలాగా వీళ్ళందరికీ కూడా ఈ కొత్త పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్లకి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు అయితే చెప్పిందండి. అవన్నీ మీరు పాటిస్తూ కొత్త విధానంలో ఈ పెన్షన్లకైతే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగా అనేది ఈ వీడియోలో చెప్తానండి. అంతేకాకుండా ఒకే ఇంట్లో 2 పెన్షన్లు అయితే పొందడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. అంటే ఒక ఇంట్లో 2 వ్యక్తులకు కొత్త పెన్షన్లు అయితే పొందడానికి అవకాశం అయితే ఉంది. మరి ఈ కొత్త పెన్షన్లకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది ఉంటుంది, మీరు ఎలా దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ అనేది తొందరగా మీకు మంజూరు చేస్తారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏంటి, ఇలా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియో చివరి వరకు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వస్తాయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్ లో పెట్టుకోండి. తద్వారా వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందుగా వీడియో చూసి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారం తెలుసుకుంటారు. ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకి సంబంధించి దాదాపు చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే నిన్న మొన్నటి వరకు మనకి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా మీ అందరికీ అదిరిపోయే శుభవార్తని అందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి. ఈ నెల జూన్ 12వ తారీఖు తోటి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన అయితే పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నమాట. ఈ సందర్భంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికి కొత్త పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, 50 ఏళ్ల పెన్షన్లు, డప్పుకారులు, చర్మకారులు ఇలాగా 28 రకాల పెన్షన్లకి ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా సరే దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఇది మంచి సమయం అండి. ఇక ఇప్పటికే జూన్ 1, 2 తేదీల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో దాదాపు 827 మంది గత సంవత్సరంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేశారండి. వారందరికీ ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇక జూన్ 12వ తారీఖు నుంచి ముందుగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లకి దరఖాస్తు పెట్టుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే వితంతు మహిళలు కొత్త స్పౌస్ పెన్షన్లకి దరఖాస్తు చేసుకుని 6 స్టెప్ వెరిఫికేషన్ వరకు పూర్తి చేసుకున్న తర్వాత ఎవరి పేర్లు అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ లో వచ్చాయో వారందరికీ జూన్ 12వ తారీఖు నుంచి కూడా మార్గదర్శకాలన్నీ సిద్ధం చేసి 4-5 రోజుల్లోనే మొత్తం ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేస్తారండి. ఇది చేసిన తర్వాత ఎవరికైతే ఏ వితంతు మహిళలకైతే అర్హత ఉంటుందో వారందరికీ జూలై నెల 1వ తారీఖు నుంచి 4,000 రూపాయల కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఇక కొత్తగా ఎవరైతే వితంతు మహిళలు ఈ స్పౌస్ పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కొన్ని అయితే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చెప్తాను. మిగిలిన పెన్షన్లకి సంబంధించి కూడా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇంకా ఏ డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలోనే చెప్తాను. వీడియోని ఫుల్ గా లాస్ట్ వరకు చూడండి. వితంతు మహిళలు ఈ కొత్త పెన్షన్లకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ భర్త ఆధార్ కార్డు, మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇంకా మీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, మీ భర్తవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఒక ఫోన్ నెంబర్ అయితే ఉండాలండి. ఈ విధంగా ఈ 8 ప్రూఫ్స్ మీరైతే సిద్ధం చేసుకుని ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మనకి గ్రామ వార్డు సచివాలయాల దగ్గర దరఖాస్తులు అయితే స్వీకరిస్తారండి. ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇచ్చేసి ఆన్లైన్ అయితే చేపించుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు జూలై నెల
1వ తారీఖు నుంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది. కాబట్టి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా మీరు కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చండి. తర్వాత కొత్త వృద్ధాప్య పెన్షన్లకి సంబంధించి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తారీఖు నుంచి అవకాశం అయితే కల్పిస్తుంది. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ కి అయితే అర్హత ఉంటుందండి. మీరు ఈ కొత్త పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఫోన్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటే ఈ కొత్త వృద్ధాప్య పెన్షన్ కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నేను వీడియో మొదట్లో చెప్పినట్లు కేవలం ఈ 2-3 పెన్షన్లకి మాత్రమే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పెన్షన్లు అయితే ఇస్తున్నారో 28 రకాల పెన్షన్లకి కూడా దరఖాస్తు ప్రక్రియ అనేది మనకి ప్రారంభిస్తున్నారు. మొత్తం కలిపి 15 లక్షల కొత్త పెన్షన్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మీకు అవకాశం కల్పిస్తుంది. ఇక 50 ఏళ్ల పెన్షన్లకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తారీఖున మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసి మనకి దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ఉంటుందనేది ఒక అప్డేట్ అయితే ఇస్తారండి. 50 ఏళ్ల పెన్షన్ కి సంబంధించి మాత్రం ఇంకా ఇప్పటి వరకు మనకి అప్డేట్ అయితే రాలేదు. అలాగే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్లకి సంబంధించి 7,56,000 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇక జూన్ 12వ తారీఖు నుంచి మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఏంటంటే 30,000 మందికి ఈ యొక్క కొత్త దివ్యాంగ పెన్షన్లకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. ఎవరైతే దివ్యాంగులు సదరన్ సర్టిఫికేట్ పొంది ఉన్నారో మీకు సదరన్ సర్టిఫికేట్ లో 40% కంటే ఎక్కువగా ఉండాలి, లేదా 40% ఉన్నా సరిపోతుంది. ఈ అర్హత కలిగి ఉండి మీకు ఇంకా పెన్షన్ రాకుండా ఉన్నట్లయితే ఈ జూన్ నెల 12వ తారీఖు నుంచి అయితే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్నింటికంటే ముఖ్యమైనది దివ్యాంగులు ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలండి. సదరన్ సర్టిఫికేట్ లో మీకు 40% లేదా అంతకంటే ఎక్కువగా పర్సంటేజ్ ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇంకా యుఐడి అనేది ఒకటైతే ఉంటుంది. యుఐడి ఫోటో ఐడెంటిటీ కార్డు అని ఉంటుందన్నమాట. ఇది మీ దగ్గర లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మీ యొక్క వైకల్యం అనేది, అంటే ఎక్కడ మీకు వైకల్యం ఉందో అది చూపిస్తూ మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగి ఇవన్నీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర సబ్మిట్ చేసినట్లయితే ఈ కొత్త దివ్యాంగ పెన్షన్ కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు ఎవరైతే ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను. మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో డిసేబిలిటీ పర్సంటేజ్ అనేది 40% నుంచి 85% మధ్యలో ఉన్నట్లయితే మీకు 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి. 85% కంటే ఎక్కువగా ఉండి 100% దగ్గర వరకు ఉన్నట్లయితే మీకు 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట. సో మీ అందరికీ కూడా ఈసారి మంచి అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అలాగే డప్పుకారులు, చర్మకారులు, అంతేకాకుండా మత్స్యకారులకు సంబంధించి కూడా కొత్త పెన్షన్లు అనేవి విడుదల కానున్నాయండి. కాబట్టి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తారీఖు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కొత్త పెన్షన్లు పొందడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం. వీటికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్ని వివరాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పాను. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. మీకు వీడియోలో ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి వీడియోని అయితే చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే అందరికంటే ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. తద్వారా సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసిన వాళ్ళందరూ ఆ లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మీ స్నేహితులందరికీ ఈ విధంగా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. మీ వల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియో షేర్ బటన్ పక్కన హైప్ అని ఒకటి ఉంటుందండి. దాన్ని నొక్కి తప్పకుండా హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే హై పాయింట్స్ వల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది, నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.